అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రైతులకు శుభవార్త. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రైతుల రాత మారబోతూ ఉంది. ఓన్లీ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 15,000 మందికి రుణమాఫీ కాక 280 కోట్లు వాపస్ మారిపోయినాయి. అట్లా మరి తెలంగాణలో ఎంతమందికి రుణమాఫీ కాలేదు? దాని గురించి అసెంబ్లీలో మాట్లాడరు. రైతు భరోసా పేరుతోటి ఇప్పటికీ ఎన్ని రోజులు కాలయాపన చేస్తూ ఉన్నారు, దాని గురించి ఎవరు మాట్లాడరు. పింఛన్ల పెంపు ఈ అసెంబ్లీ సమావేశాలలో, ఈ అసెంబ్లీ బడ్జెట్లో ఖచ్చితంగా పింఛన్ల పెంపు జరిగి తీరుతుంది. సరే, ఇప్పుడు మనము ఏదైతే మాట్లాడాలనుకున్నామో రైతు భరోసా గురించి, రుణమాఫీ గురించి వచ్చినటువంటి విషయాలు ఏంది, అసలు రుణమాఫీ ఎవరి తప్పిదం వల్ల జరగలేదు? ఇన్ని రోజులు సంపూర్ణ రుణమాఫీ అయిందన్నారు, కానీ సంపూర్ణ రుణమాఫీ కాలేదు అని సాక్ష్యాధారాలతో మనం చూపించబోతా ఉన్నాం. వీడియోను మాత్రం లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ముందుగా రుణమాఫీ గురించి మాట్లాడదాము. ఎందుకంటే మొన్న మార్చి 11వ తారీఖు నాడు మన ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి విషయం ఇది. అధికారుల నిర్లక్ష్యం, రుణమాఫీ గయాబ్, బ్యాంకర్లు వ్యవసాయ అధికారుల మధ్య సమన్వయ లోపం, సాంకేతికంగా జరిగినటువంటి పొరపాటుతోటి అర్హత కలిగిన రైతులు రుణమాఫీ అందుకోలేకపోయారు. బ్యాంకర్లకు వ్యవసాయ అధికారులకు మధ్య అంటే సమన్వయం అంటే వాళ్ళకు దోస్తరం లేకనా, లేకపోతే ఎట్లా? ఎవరి డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఎందుకు రుణమాఫీ కాదు అంటే దానికి కూడా ఉన్నాయి కారణాలు. చూద్దాం ఇప్పుడు. ఇగో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 15,000 మందికి అందని 280 కోట్లు ఏడాది తర్వాత నిధులు వెనక్కి. రైతుల ఆందోళన. జాబితాల తయారీ సమయంలో పాత ఐఏపీసీ కోడ్ అంటే మన ఖాతాలో ఉన్నటువంటి బ్యాంకు సంబంధించినటువంటి ఐఏపీసీ కోడ్, ఆన్లైన్లోనే కొత్త కోడ్ నమోదుతో సాంకేతిక సమస్య, వ్యవసాయ శాఖ టీజీబీ అధికారులు సమన్వయ లోపం, సీఎం దృష్టికి సారించిన న్యాయం చేయాలని కోరుతున్న రైతులు. ఇంత జరిగింది కథ. ఎవరికన్నా తెలుసా తెలంగాణలో? మరి ఓన్లీ నల్గొండ జిల్లాలోనే 15,000 మంది రైతులకు ఇలా జరుగుతుంది. తెలంగాణ మొత్తం 33 జిల్లాల్లో ఎంతమంది రైతులకు రుణమాఫీ కాలేదో మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి బ్యాంకర్ల వ్యవహారం, ఈ మధ్య వీరిద్దరికి సమన్వయ లోపం లేనందున పొరపాటుతో అర్హత కలిగిన రైతులకు రుణమాఫీ అందుకోలేకపోయినారు. ఇప్పుడు వీళ్ళకు ఎవరు రుణమాఫీ అందించాలి? రుణమాఫీ ఎవరు చేయాలి? ఇగో ఇక్కడ ఏంటంటే అప్పులు చెల్లించాలని బ్యాంకు అధికారులు వేధిస్తున్నారు. వాళ్ళే మళ్ళీ వేధిస్తారు. మల్లారెడ్డి అనే రైతు సూరారం నల్గొండ మండలం, ఆ గ్రామానికి చెందిన రైతు నల్గొండలోని గ్రామీణ బ్యాంకులో పంట రుణం తీసుకున్నాము. ఆ గ్రామానికి సంబంధించి 165 మంది అర్హులైన రైతుల కుటుంబాలకు రుణమాఫీ వర్ధిస్తుందని వ్యవసాయ అధికారులు జాబితాలు రూపొందించి ఆన్లైన్లో పొందుపరిచారు. అయితే మా గ్రామానికి సంబంధించి గ్రామీణ బ్యాంకులో ఖాతాలు ఎవరి రుణమాఫీ కాలేదు, ఖాతాలున్నా ఎవరికి రుణమాఫీ కాలే. ఆరా తీస్తే ఐఏపీసీ కోడ్ మారడంతో సాంకేతిక సమస్యలతోటి నిధుల్లో రుణమాఫీ కాలేదు, డబ్బులు జమ కాలేదు అని అధికారులు చెప్పినటువంటి విషయము. ఒక గ్రామంలోనే 165 మందికి గాలే. మొత్తం నల్గొండ జిల్లాలో చూసుకుంటే గంత మందికి గాలే. ఇక రుణమాఫీ విషయం గట్టుంది. ఇప్పుడు చెప్పుండ్రయ్యా, ఎవరు చెప్తారు సంపూర్ణ రుణమాఫీ అయ్యింది అని మాట్లాడే ఎవరైనా సరే, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, రైతులకు సంపూర్ణ రుణమాఫీ కాలేదు. అది ప్రభుత్వ తప్పిదం కూడా కాదు, మళ్ళా సాంకేతిక ప్రాబ్లాలే. మొత్తానికి సాంకేతిక ప్రాబ్లాలు. ఏడాది తర్వాత 280 కోట్లు వాపసు పోయినాయి అంటే అర్థం చేసుకోండి మీరు. ఇక ఇప్పుడు కొత్తగా రైతు భరోసా కొత్త అప్లికేషన్లు ప్రారంభం. కావాల్సినటువంటి పత్రాలు ప్రాసెస్ ఇదే. మరి రైతు భరోసా కొత్త అప్లికేషన్లు అంటే ఎవరు పెట్టుకోవాలి? ఆల్రెడీ మాకు రైతు భరోసా నిధులు రావాలి, పంట పెట్టుబడి సాయం కావాలని కోరుకుంటోళ్ళము. మనకెందుకు పత్రాలు అనుకుంటోళ్ళకు కొత్తగా ఏంది అనేది చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22 నుంచి రైతు భరోసా నిధులను
3 విడతల్లో జమ చేయనుంది. మొదటి విడతగా సిద్దిపేట జిల్లాలో నర్మెట్ట నుండి సీఎం రేవంత్ రెడ్డి ప్రక్రియను ప్రారంభిస్తారు. మొత్తము 1.50 కోట్ల ఎకరాలకు గాను 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కాగా ఫిబ్రవరి 28, 2026 లోపు కొత్తగా పట్టా పొందిన రైతులు తమ ఆధార్ కార్డు, పాస్బుక్ వివరాలతో రైతు వేదికల్లో రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. మొన్న 2026 ఫిబ్రవరి 28 అంటే ఈ మార్చి కాకుండా దానికన్నా ముందు నెలలో ఎవరైతే భూములు కొన్నా వారసత్వంతో భూములు దిగొచ్చిన అటువంటి వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా మళ్ళా రైతు వేదికల్లో దరఖాస్తు చేసుకోవాలి. వాళ్ళకు రైతు భరోసా వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పంట పెట్టుబడి సహాయం రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు రెడీ అయ్యింది. త్వరలోనే ఆ డబ్బులు కూడా అన్నదాతల ఖాతాలు జమ కానున్నాయి. కాగా ఇప్పటి వరకు రైతు భరోసా అలాగే పంట పెట్టుబడి సాయం అందని రైతులకు సర్కారు తీపి కబురు చెప్పిందట. కొత్తగా రైతుల నుంచి రైతు భరోసా అప్లికేషన్లు స్వీకరిస్తూ ఉంది. కొత్త పట్టాలు పొందినటువంటి రైతులు మొన్న ఫిబ్రవరి లాస్ట్ నెలలో పట్టా పొందిన రైతులకు కొత్తగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రైతు వేదికల వ్యవసాయ విస్తీర్ణ అధికారులను కలిసి అప్లికేషన్లు ఇవ్వచ్చు అని, అందుకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, పట్టా, పాస్బుక్, బ్యాంకు ఖాతా ఇస్తే రైతు భరోసా అప్లికేషన్ ప్రారంభంతో పాటు ఇవ్వాల్సి ఉంటుంది అని, ఆ ఫారంలో పూర్తి వివరాలు నింపి రైతు వేదికల్లో అందజేయవలసి ఉంటుంది అని చెప్పినారు. ఇక వీడికి ఇది వేరే విషయం. ఇక కాగా తెలంగాణ అన్నదాతకు రేవంత్ సర్కారు ఇటీవల శుభవార్త చెప్పింది. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా నిధుల విడుదలపైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించారు. మొదటి విడతగా ఈ నెల 22న తేదీన సిద్దిపేట జిల్లాలో నరకెమెట్ట నుంచి 70 లక్షల మంది రైతులకు ఎకరం వరకే, ఓన్లీ ఎకరం లోపు భూములున్న వాళ్లకు 3,590 కోట్లు, 70 లక్షల మందికి 3,590 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బదిలీ చేయనున్నారు. మరి మిగతా వాళ్ళు ఎకరం భూమి లోపల ఉన్న వాళ్ళకు ఈ నెల 22వ తారీఖు నాడు చేస్తారు. తర్వాత మిగిలిన వాళ్ళకు ఎప్పుడు చేస్తారంట. అంటే దానికి కూడా ఉన్నది కథ. ఎందుకు ఉట్టిగెట్టుంటుంది అట్ట. తర్వాత మరో 20 రోజులకు మధ్యలో గ్యాప్ అన్నట్టు మరో 20 రోజుల తర్వాత 2,650 కోట్లు రెండో విడతలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అంటే అందులో ఎవరు వస్తారంటే 1 ఎకరం ఉన్నోళ్ళు పడిపోతుంది కాబట్టి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు కూడా వస్తారా రాదా? 2 ఎకరాలు, 3 ఎకరాలు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఎక్కువ పోతాయి కదా. 2 ఎకరాలు అంటే 12,000 పోతాయి. 1 ఎకరం ఉన్న 70 లక్షల రైతులకే అంత పోతే మరి ఇది కూడా సేమ్ అమౌంట్ ఎన్ని లక్షల మందికి రావచ్చు? ఆ రకంగా అన్నట్టు 2-3 ఎకరాల వరకు రావచ్చు. 2-3-4 ఎకరాల వరకు లాస్ట్. ఇక రెండో విడతలో ఇంచుమించు 4 ఎకరాల లోపున్నోళ్ళకు జమ చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా మిగిలినటువంటి రైతులకు మూడో విడత రైతు భరోసా పంట పెట్టుబడి సహాయాన్ని వారి ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. ఈ మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి 9,000 కోట్లు రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రభుత్వం నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పంట సాగుకు సిద్ధమవుతున్న తమకు ఈ సహాయం ఆర్థిక ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నారు. పంట సాగు కాదయ్యా, పంట కోతకు సిద్ధమవుతూ ఉన్నారు. మాట్లాడేందుకు కనీసము ఇక్కడ అన్నమే తింటున్నారు అందరూ, ప్రతి ఒక్కరికి కనబడతా ఉంది. పంటలు పెట్టేసిండ్రు, కొన్ని పొట్టలకు వచ్చినాయి, కొన్ని కోతలకు వచ్చినాయి. మీరు కావాలని చూడండి. ఇప్పుడు పంట పెడతలేరు, పంట పెట్టే టైం కాదు, ఇది ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నారట. ఎకరానికి సంవత్సరానికి 12,000 చొప్పున రైతు భరోసా నిధులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో 2 సార్లు 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ ఏడాదిలో 2 సార్లు ఆనాకాలం జమ చేసి ఓకే. ఇప్పుడు యాసంగి సీజను జమ చెయ్యలే. యాసంగి సీజన్ అయిపోగానే ఆనాకాలం సీజన్ జమ చేయాలి. అది ఇది జమ కాకముందే 2 సీజన్లు జమ చేసాము అని అంటే మరి ఏ మనాల్లో కూడా అర్థం కాని పరిస్థితి రైతులది. చెప్పుకుంటా పోతే రైతుల గోస ఇగో
ఎండిపోతున్న పొలాలకు దీని గురించి ఏం చెప్తారు? పంట పెట్టుబడి సాయం మీరు ఇచ్చుడు ఏమో కానీ పంటలు ఎండిపోయిన దానికి మీరు ఇచ్చేదానికి ఏమీ కూడా పొందనుండదు. ఎందుకంటే ఒక్కొక్క బీజు 1,400 రూపాయలు, 4 సంతులు తీసుకొస్తే 6,000 కథం. ఒక 2 ఎకరాలు పంట ఎండిపోతే రైతుకి ఎంత నష్టం జరుగుతుంది? ఎకరానికి 10,000 చొప్పున ఏదైతే పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పారో అది కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇగో ఈ మొఖాలు వంటి పొలము, ఈనేటి పొలం ఎండిపోతే రైతుకి ఎంత బాధ ఉంటుందో అది ఆ రైతుకే తెలుసు. ఒక ఇంట్లో ఆపద జరిగినట్టు. అందుకనే నేను ఒక మంచి పాటతోటి, ఒక మంచి సాహిత్యంతో రైతులను మేలుకొల్పాలి, ప్రజలను మేలుకొల్పాలనుకుంటా ఉన్నా. త్వరలోనే కలుద్దాం. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.